ప్రైజ్ ద లార్డ్. ప్రియమైన సహోదరి సహోదరులందరకు మిర్రర్ ఆఫ్ క్రైస్ట్ తరపు నుంచి శుభాలు. ప్రియమైనటువంటి వాళ్ళారా, మీరందరూ బాగున్నారని, అలాగే ప్రతిరోజు డైలీ వాగ్దానం ద్వారా ఆదరించబడుతూ ఫలిస్తూ మీరు మీ యొక్క ఈ యొక్క విశ్వాసపు యాత్రలో కొనసాగుతూ ఉన్నారని విశ్వసిస్తూ ఉన్నాము. వినవాక్యాలను తప్పకుండా షేర్ చేయండి. పరిచర్య బహుభారం కలిగి ఉన్నది, సహకరించండి. దేవుని ఉన్నతమైన పనిలో మన వంతుగా సహకారులముగా ఉంటే తప్పకుండా మన కుటుంబాలు దీవెనకరంగా ఆశీర్వాదకరంగా ఉంటాయి. దేవుని యొక్క రాజ్య సువార్త వ్యాప్తి జరుగుతుంది. అన్నిటి అంతము సమీపించిన దినాల్లో ఉన్నాం కాబట్టి ఒక మంచి పరిచర్యకు సహకరించే వారముగా ఉంటే దేవుడు తప్పకుండా మీ ప్రతి అవసరతను ఆయన మహిమలో తీర్చి మిమ్మల్ని దీవిస్తారు. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న బలమైన మాటను ధ్యానం చేద్దాం. కీర్తనల గ్రంథము 94వ అధ్యాయము 19వ వచనము. నీ గొప్ప ఆదరణ నా ప్రాణముకు నెమ్మది కలుగజేయుచున్నది. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు మన ప్రాణము అలసిపోయిన స్థితిలో ఉంటే, మన ప్రాణాలు నెమ్మది లేక కృంగిన స్థితిలో ఉంటే, మనం ఎంతో దిగులుతో చింతతో మన రోజు గడవడము కూడా కష్టమైన స్థితిలో నిలబడి ఉంటాం. అవును కదా, యథార్థమైన మాట. అందుకే మన రోజులు భారముతో గడుస్తూ ఉన్నాయని, మన ప్రాణములకు నెమ్మది లేదని, మనకు ఆదరణ అవసరమై ఉన్నదని ఎరిగిన దేవుడు మన హృదయాంతరంగములో ఉన్నటువంటి బాధను చూచిన దేవుడు మాట్లాడుతున్న అద్భుతమైన మాట. ప్రియమైన బిడ్డ, నేను నీకు ఆదరణ కలుగజేసే దేవుడను, నీకు నెమ్మదిని ఇచ్చే దేవుడను అని సూటిగా మనతో మాట్లాడుతూ ఉన్నారండి. అయితే భక్తుడు ఎంతో విశ్వాసంతో, అయా నీ గొప్ప ఆదరణ నా ప్రాణమునకు నెమ్మది కలుగజేస్తుందయా అని విశ్వాసముతో సాక్ష్యాన్ని పలుకుతూ ఉన్నాడు. అయితే ఈరోజు అలాంటి సాక్ష్యము మనము కూడా పలకాలని, మనము పలికినట్లయితే ఆయన మనకు ఆదరణ దయచేసి అలసిపోయిన ఎంతో భీతితో భయముతో అల్లాడుతున్న మన ప్రాణములకు నెమ్మది కలుగజేస్తాడట. కలుగజేయటమే కాదు ప్రియమైన దేవుని బిడ్డ, ఆయన తగిన సమయమందు మన పరిస్థితుల అన్నిటినీ కట్టి బలపరిచే దేవుడు ఆయన. కాబట్టి మన పరిస్థితులు అన్నీ కూడా కట్టబడాలంటే, మన పరిస్థితులు అన్నీ కూడా దీవెనకరంగా మార్చబడాలంటే తగిన సమయం అవసరం. కాబట్టి ఆ తగిన సమయము వరకు మన ప్రాణములకు నెమ్మది అవసరం, మన ప్రాణములకు ఆదరణ అవసరం. కాబట్టి ఆ ఆదరణ మనుష్యుల యొద్ద మనం పొందుకుంటే అది కొంత సమయము వరకే పనిచేస్తుంది, కానీ దాని వలన ఎలాంటి ఉపయోగము లేదు. కానీ ప్రియమైన దేవుని బిడ్డ, దేవుడు గనక నిన్ను ఆదరిస్తే, ఆయన నీ ప్రాణముకు నెమ్మది కలుగజేస్తే తగిన సమయము వచ్చే వరకు, నీకు దీవెన వచ్చే వరకు నువ్వు బలంగా నడవగలిగిన వ్యక్తిగా ఉంటావు. ఆయన ఆదరణ మన ప్రాణాలను తెప్పరిల్ల చేస్తుంది. ఆయన ఆదరణ మన జీవితాలకు ఆశను పుట్టిస్తుంది. ఆయన ఆదరణ మన జీవితాలలో విశ్వాసాన్ని, నిరీక్షణను నింపి మనల్ని నడిపిస్తుంది. కాబట్టి సర్వ సృష్టికర్త వైపు చూద్దాం. ఆయన ఆదరణను పొందుకొని నెమ్మదిని పొందుకొని భక్తుడు విశ్వాసంగా పలికినట్లు మనం కూడా, అయా నీ గొప్ప ఆదరణ నా ప్రాణమునకు నెమ్మదిని కలుగజేస్తున్నదయ్యా, నీవు లేకపోతే నా ప్రాణము ఏనాడో గోతిలోకి దిగబడిపోయి ఉండేది ప్రభువా అని మనం కూడా సాక్ష్యము పలుకుదాం. ఆయన కృపను పొందుకుందాం, ఆయన ఆదరణను పొందుకుందాం, ఆయన ఇచ్చే నెమ్మది సమాధానాలను పొందుకుందాం. ప్రియమైన బిడ్డ, పొందుకొని మనం ముందుకు సాగిపోదాం. తగిన సమయమందు మన దీవెనలను ఎవ్వరూ ఆపలేరు. తగిన సమయమందు మన హెచ్చింపును ఏ అపవాది క్రియ కూడా ఆపలేదు. కాబట్టి అప్పటి వరకు బలము కలిగిన వారముగా,
మన ప్రాణములను దేవుని యొక్క శక్తి చేత, మన ప్రాణములను దేవుని యొక్క శక్తి చేత మరి ఆదరణ పొందుకొని మనము నెమ్మదిని పొందుకొని ముందుకు వెళదాం. మనము దీవించబడదాం. మనము ఆశీర్వాదములకు వారసులము అవ్వడానికి మాత్రమే పిలువబడ్డామని లేఖనాలు తెలియపరుస్తున్నాయి. కాబట్టి ఆశీర్వాదాలను స్వతంత్రించుకుందాం, ఆదరణను పొందుకుందాం, లేవనెత్తబడదాం, దేవుని నామాన్ని మహిమపరుద్దాం. అద్భుతమైన వాక్యము ద్వారా ఆదరించబడ్డారని విన్న వాక్యము ఫలింపు కొరకు ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, అద్భుతమైన వాక్యము ద్వారా మాతో మాట్లాడి అయా మా హృదయాలను కట్టి బలపరిచినందుకు వందనాలు. అవును ప్రభా, మీ యొక్క నా తండ్రి మాట మాకు నెమ్మదిని దయచేస్తుంది, ఆదరణను దయచేస్తుంది. అయా నీవు లేకపోతే, నీ ఆదరణ లేకపోతే నా జీవితం ఎప్పుడో ముగిసిపోయి ఉండేది ప్రభా అని ఎవరైతే మీ సన్నిధిలో ప్రార్థిస్తూ ఉన్నారో వారికి వాగ్దానము ప్రభా మేలు చేకూర్చున్నట్లుగా వారి జీవితాలలో నెరవేర్చి అద్భుతమైన సాక్షులుగా నిలబెట్టమని ప్రార్థిస్తున్నాం. అలాగే ఈ పరిచర్కు సహకరించే ప్రతి కుటుంబాన్ని దీవించండి. అనేక చేతులు ప్రభా వారి కష్టార్జితాన్ని ఇక్కడ విత్తుతూ ప్రభా ఈ పరిచర్ను నడిపిస్తూ ఉండగా వారి కుటుంబాలను మీరు ఎంతగానో దీవించి ఆశీర్వదిస్తున్న విధానాన్ని బట్టి వందనాలు. ఇంకా అనేకుల ప్రభా ఇక్కడ విత్తేవారుగా ఉండడానికి సహాయం దయచేయండి. ఆయా టీవీ పరిచర్య ఎంతో భారంతో కొనసాగిస్తూ ఉండగా ప్రతి అవసరతను అక్కరను మీ నామంలో నాయన తీర్చమని, అనేకులను పంపమని, అనేకుల హృదయాలను ప్రేరేపించమని ప్రార్థిస్తున్నాను ప్రభా. అనేకుల కొరకు ప్రార్థిస్తున్నాం. ప్రతిరోజు ప్రార్థనా సన్నిధిలో అనేకుల కొరకు మొర్ర పెడుతున్నాం. వారందరి జీవితాలలో నూతన కార్యములను జరిగించమని, చేసిన ప్రార్థనకు దీవెన జవాబిచ్చారని నమ్ముతూ ఈ ప్రార్థన నజరుడైన యేసుక్రీస్తు నామమున సమర్పించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, విన్న వాక్యాన్ని తప్పకుండా షేర్ చేయండి, పరిచర్యకు సహకరించండి. దేవుని చిత్తమైతే మరలా కలుసుకుందాం. దేవుడు మేము దీవించును గాక. ఆమేన్.